ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి ఊపందుకుంటోంది. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నాంది పలుకుతున్న నేపథ్యంలో దీనికి సరిజోడుగా మరో హై లెవెల్ బ్రిడ్జ్ కి పునాది పడింది. ఈ రెండు బ్రిడ్జ్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించబోతున్నాయి. కావాలంటే ఈ స్టోరీ చూడండి. అమరావతి రాజధానిలో హై లెవెల్ బ్రిడ్జి రాబోతుంది. ఇప్పటికే పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానది మీద హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డిస్టెన్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా కొనసాగుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూడండి. ఈ గ్రౌండ్ రిపోర్ట్ స్టోరీ. అమరావతి అనుసంధాన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకు దూసుకుపోతోంది. రాజధానిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ తో పాటు హై లెవెల్ బ్రిడ్జ్ పనులు పట్టాలెక్కుతున్నాయి. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నమూనాలపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. జంట పైలాన్లతో అలరారనున్న ఈ బ్రిడ్జ్ కు డిపిఆర్ కూడా సిద్ధమైంది. అమరావతిలోని N13 రోడ్డుతో విజయవాడ, హైదరాబాద్ NH65 ని అనుసంధానించబోతున్నారు. 6 వరుసలుగా అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి మరోపక్క NH65 దగ్గర ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల నిడివితో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతంలో మరో హై లెవెల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా వైపు పిల్లర్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి దగ్గర మాదిపాడు మధ్య కృష్ణానదిపై ఈ హై లెవెల్ బ్రిడ్జ్ రానుంది. గతేడాది ఆగస్టులో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం టెండర్స్ కూడా పిలిచారు. తొలుత ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 40 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. తరువాత ఇది 60 కోట్లకు పెరిగింది. ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధులు కూడా అందిస్తోంది. $490 మీటర్ల పొడవు, 50 అడుగుల వెడల్పుతో 2 లైన్లతో బ్రిడ్జ్ నిర్మించబోతున్నారు. మొత్తం 13 పిల్లర్స్ నిర్మించబోతున్నారు. బ్రిడ్జికి 2 వైపులా పాదచారుల కోసం ఫుట్పాత్లను నిర్మించనున్నారు. నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నదిలో చిన్న నౌకల ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలగకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతున్నారు. ఈ బ్రిడ్జ్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు ఉపకరిస్తుంది అంటున్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. జగ్గయ్యపేట ముత్యాల వద్ద నుంచి అవతల వైపు గుంటూరు జిల్లా ఇవే ఉన్నటువంటి పరిణాల జిల్లా ఉన్నటువంటి మాదిపాడికి కట్టేటువంటి బ్రిడ్జి 460 మీటర్లు 60 కోట్లతో నిర్మించే బ్రిడ్జి 2 జిల్లాలను కలుపుకుంటూ అటు హైదరాబాద్ వాళ్ళు చెన్నై పోవాలన్నా సరే, అట్నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లా వాళ్ళు హైదరాబాద్ పోవాలన్నా సరే 50 నుంచి 70 కిలోమీటర్లు కలిసి వస్తాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలని వాళ్ళు రామాపురం అడ్డు నుంచి కూడా వెళ్ళిపోతే చాలా కలిసి వస్తుంది. ఇది కూడా 26 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా ఈ బ్రిడ్జి చేయడం వల్ల ఉభయ జిల్లాలకు, ఉభయ రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది. పల్నాడు జిల్లా పరిధిలోని మాతిపాడు బస్టాండ్ దగ్గర సత్తెనపల్లి వెళ్లే రహదారిని కలుపుతూ ఈ బ్రిడ్జిని చేరుకోవడానికి అప్రోచ్ రోడ్డును కూడా నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ముత్యాలపాడు నుంచి జగ్గయ్యపేట వరకు మరొక అప్రోచ్ రోడ్డును నిర్మించబోతున్నారు. హై లెవెల్ బ్రిడ్జితో తమకు మరింత వెసులుబాటు కలుగుతుందని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు అంటున్నారు. మా మాదిపాడులో కడుతున్న ఈ బ్రిడ్జి మీద, హై లెవెల్ వంతెన మీద మా గ్రామ పంచాయతీ ప్రజలు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేద్దామని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని మినిమం సుమారుగా ఒక 70-80 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కూటమి ప్రభుత్వానికి మా గ్రామ పంచాయతీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్న హాస్పిటల్కి వెళ్ళాలని కూడా మేము 30 కిలోమీటర్ అచ్చంపేట వెళ్ళాలని, ఆ రోడ్డు కూడా బాగుండేవి కాదు. గుంతల రోడ్లు మొత్తం. అసలు రోడ్లో వెళ్తుంటే మన డెలివరీ అయిన అమ్మాయిని తీసుకెళ్తుంటే మధ్యలో కూడా ప్రసవించి ఇంటికి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తయితే తెలంగాణకు వెళ్లడానికి దూరం తగ్గబోతోంది. ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల వాసులు సహా అమరావతి వాసులు గుంటూరు, విజయవాడ నగరాలకు వెళ్లకుండా నేరుగా ఈ బ్రిడ్జ్ మీదుగానే తెలంగాణకు వెళ్లడానికి వీలవుతుంది. అంతేకాదు, ఈ బ్రిడ్జితో గుంటూరు, విజయవాడ నగరాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా తగ్గనుంది. జగ్గయ్యపేట సమీపంలో పలు సిమెంట్ కంపెనీలకు రవాణా సదుపాయాలు మెరుగుపడబోతున్నాయి.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో హై లెవెల్ బ్రిడ్జి పనులైతే ప్రారంభమయ్యాయి. గుంటూరు వైపు నుంచి ఈ పనులను వేగవంతంగా చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సింగపూర్ ప్రతినిధులు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండా నిలిచిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని స్టార్ట్ చేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, పల్నాడు, ఇటు ఎన్టీఆర్ జిల్లా నుంచి.